వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రా దూకుడు బాగా పెంచింది. అవును, హైడ్రా బాగా స్పీడ్ అందుకుంది. నిన్న శంషాబాద్లో పర్యటించిన హైడ్రా నేడు మణికొండలో కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. మణికొండ మున్సిపాలిటీలోని నెక్నాంపూర్ చెరువును ఆక్రమించుకున్న భవనాలను హైడ్రా కూల్చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కరోజు ముందు ఈ ప్రాంతంలో పర్యటించారు. రంగనాథ్ పర్యటించారంటే అక్కడ కూల్చివేతలు షురు అయినట్టే, బాహుబలి బుల్డోజర్ వచ్చేసినట్లే. ఆయన పర్యటనలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నెక్నాం చెరువులో అక్రమ కట్టడాలను ఆయన స్వయంగా చూశారు, అంచనా వేశారు. మరుసటి రోజే బాహుబలి బుల్డోజర్ అక్కడ దిగింది. భారీ భవన సముదాయాలను నేలకూల్చే పనిని బాహుబలి బుల్డోజర్ స్టార్ట్ చేసింది. చెరువు కుంటల పరిరక్షణకు చాలా సీరియస్గా ఉన్న హైడ్రా శంషాబాద్లో పర్యటించింది, నెక్నాంపూర్లో పర్యటించింది, ఇతర ప్రాంతాల చెరువులను పరిశీలించింది. ఇందులో భాగంగానే కూల్చివేతలు బాగా ఊపందుకున్నాయి. ఈ కూల్చివేతల ప్రక్రియ కంటిన్యూగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మణికొండ, రేపు శంషాబాద్, తర్వాత ఇంకో ప్రాంతం. ఈ చెరువులను విముక్తి కలిగించే ప్రయత్నంలో భాగంగా హైడ్రా కూల్చివేతలు ముమ్మరం చేసింది. అక్రమార్కులు అంటే అక్రమంగా చెరువును కబ్జా చేసిన వాళ్ళ గుండెల్లో ఇప్పుడు హైడ్రా బాంబులు పేలుస్తోంది. బాహుబలి బుల్డోజర్ను రంగంలోకి దించుతోంది. కూల్చివేతలను కంటిన్యూ చేస్తోంది. చెరువుల పరిరక్షణ తమ ధ్యేయమంటూ ఈ విషయంలో వెనుకాడేదే లేదంటూ రంగనాథ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.